నమస్కారం, సిటిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల నడకదారి భక్తుల కోసం దివ్య దర్శన టోకెన్లు జారీ. టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడి. పొంగనూరు నియోజకవర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర. బహిరంగ సభలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఘాటు విమర్శలు. నడి రోడ్డుపై ఏనుగుల హల్చల్. గంటసేపు స్తంభించిన ట్రాఫిక్. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు నిరసన. కేంద్రంలోని ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా చిత్తూరు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సిపిఐ, సిపిఎం, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ను జిల్లా పార్టీ కార్యదర్శులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ 2014 ముందు ఉన్నటువంటి గ్యాస్ ధర 414 ఉండగా బీజేపీ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1150 రూపాయలు పెంచడం దుర్మార్గమన్నారు. బీజేపీ మోడీ అధికారంలోకి రాకముందు ఉద్యోగ ఉపాధి కల్పిస్తాం, నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై అధిక భారాన్ని మోపడాన్ని తీవ్రంగా విమర్శించారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యాస్పై 750 రూపాయలు పెంచిందని, అలాగే కమర్షియల్ వంట గ్యాస్ ధర పెంచితే అది కూడా సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వంట గ్యాస్కు సబ్సిడీని పూర్తిగా తొలగించి పేద ప్రజలను దగ్గర చేసిందని వాపోయారు. గతంలో మాదిరిగా సామాన్య మధ్యతరగతి ప్రజలు కట్టెల పొయ్యిలు పెట్టుకునే పరిస్థితిని మోడీ ప్రభుత్వం కల్పించడానికి దుయ్యపట్టారు. పెంచిన వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే భవిష్యత్తులో మహిళలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించేంత వరకు వామపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, వాడ గంగరాజులు, సిపిఐ నగర కార్యదర్శి బిసి గోపీనాథ్, సిపిఎం నగర కార్యదర్శి కాంచీవరం సురేంద్ర, సిఐటియు జిల్లా అధ్యక్షులు పి చైతన్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నాయకులు విజయ్ గౌడి, రమాదేవి, జమీలాబి, కుమారి, కోమల, లత, శ్యామల, సిపిఐ నాయకులు మణి, దాసరి చంద్ర, రఘు, చాంద్ బాషా, సిపిఎం నాయకులు దాసు, చిట్టెమ్మ తదితరులు పాల్గొన్నారు. అధిక భారాన్ని మోపడాన్ని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా, సిపిఐ, సిపిఎం పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2014 ముందు 400 చిల్లర ఉన్నటువంటి వంట గ్యాస్ ధర ఈరోజు బీజేపీ అధికారులకు వచ్చిన వెంటనే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి ఆలోచిస్తే గత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సార్లు ఈ వంట గ్యాస్ను పెంచడం దుర్మార్గపు చర్యని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, వామపక్ష పార్టీలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే అధికారులు రాకముందు మీకు ఈ సబ్సిడీని అందిస్తాం, గ్యాస్ సబ్సిడీని అందిస్తాం, నగదు బదిలీ పేరుతో కొద్ది రోజులుగా, కొన్ని నెలలుగా మాత్రమే సబ్సిడీని ఇస్తూ తర్వాత సబ్సిడీని మొత్తం కూడా క్యాన్సిల్ చేయడం చాలా దుర్మార్గం. అందుకోసమే ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజలు మనం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు గతంలో ఒక్కసారి ఛాన్స్ కోసం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఏమి చేస్తున్నా, మోడీ ఏ చట్టాన్ని తీసుకొస్తున్నా అడిగే దమ్ము, ధైర్యం జగన్మోహన్ రెడ్డికి లేదనేది మేము వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకోసం ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మీరు ఇప్పుడున్నటువంటి సామాన్య మహిళలకు సంబంధించినటువంటి వంట గ్యాస్ని ధరలను తగ్గించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా విఫలమైందని కూడా మేము ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే జగన్మోహన్ రెడ్డి మీరు వెంటనే మోడీతో మాట్లాడి ఈ యొక్క
వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, లేని పక్షంలో చిత్తూరు నగరంలోని కోడిగుట్టలో ఇందిరమ్మ స్థలాలు కబ్జా చేసి అక్రమంగా అమ్ముకుంటున్నారని అడ్డుపడిన వారిని విచక్షణారహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు, జాతీయ అధ్యక్షుడు వరదరాజులు మండిపడ్డారు. గురువారం కోడిగుట్ట వద్ద సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ 60 మందికి పైగా దారి కాపు కాచి పొలం పనులు చేసుకుని తిరిగి కారులో వస్తున్న వెంకటేష్ను అడ్డగించి అతనిపై దాడి చేయడమే కాకుండా అడ్డు వచ్చిన మరో ముగ్గురుపై తీవ్రంగా దాడి చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రికి చేర్పించగా జిల్లాకు చెందిన ఓ ప్రముఖ అధికార పార్టీ నాయకుల అండదండలతో ప్రలోభానికి గురై ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రాలను చేర్పించుకోకుండా వేలూరు సీఎంసీ ఆసుపత్రికి రిఫర్ చేయడం దారుణమన్నారు. ఆ నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారిపై దాడి చేసిన చామంతి అతని అనుచరగణంపైన జిల్లా ప్రముఖ నాయకుడిపైన చర్యలు తీసుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో పులివారి బాబు, డీవీఎంసీ మెంబర్ రిటైర్డ్ ఎస్పీ చంద్రస్వామి, జిల్లా అధికార ప్రతినిధి రమేష్, కడప జిల్లా ఇన్ఛార్జ్ అధ్యక్షులు బాబు, సుబ్బారావు, తిరుపతి జిల్లా అధ్యక్షులు గురుశంకర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కేశవులు, మొగులియా తదితరులు పాల్గొన్నారు. కారుకి ఎదురుగా వచ్చి కారును అడ్డంగా ఆపేసి ముందు వెనక 20 బైకులు ముందు, ఒక 20 బైకులు వెనకమాల, పక్కన ఒక 10, ఈ పక్కన ఒక 10 బైకులు ఆపేసి కారులో ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసి అత్యంత దారుణంగా రాడ్లతో, క్రికెట్ బ్యాటులతో, స్టెమ్స్తో కొట్టి రక్తగాయాల్లో అత్యంత దారుణం కొట్టి మొహం మీద కొట్టడం, శరీరం మీద అన్ని అవయవాల మీద కొట్టడం వలన స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి చనిపోయాడు అనుకున్నారు. ఇది చూస్తున్నటువంటి వీళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి సుబ్రహ్మణ్యం గారు కానీ, చైతన్య గారు కానీ, రమేష్ కానీ, ఇంకొక వ్యక్తి నలుగురు కూడా రక్షించడం కోసం ఇతని వద్దకు వస్తున్నారని తెలుసుకొని వీళ్ళని కొట్టిన వెంటనే ఈ అందరూ కూడా ఒక 20-30 మంది ఆ నలుగురి మీదకి వెళ్ళి రాడ్లతో విచక్షణ రహితంగా తల మీద కొట్టి, ఒంటి మీద గాయాలు పరిచి, పక్కటెముకలు సైతం విరిగిపోయే విధంగా కొట్టినటువంటి వ్యక్తుడు చామంతి అనే వ్యక్తి. ఆ చామంతి అనే వ్యక్తి, అతని యొక్క అనుచరు వర్గం మొత్తం 60 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నారు. ఇది వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి గొడవలాగా మాకు అనిపిస్తుంది. ఎవరి జోలికి వెళ్ళినటువంటి వెంకటేష్ గారు తన పని తను చేసుకుంటూ అప్పుడప్పుడు పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి కూడా 28 సంవత్సరాలుగా వెనకుండి నడిపిన వ్యక్తి ఈరోజు ఆ వ్యక్తి మీదే దాడి జరిగి అతన్ని భయభ్రాంతులు గురి చేద్దామని. రహదారిపై ఏనుగులు హల్చల్ చేశాయి. దాదాపు గంట పాటు రోడ్డుపై ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన పలమనేరు గుడియాత్తం రహదారిపై చోటు చేసుకుంది. పలమనేరు గుడియాత్తం అంతర్జాతీయ రహదారిపై గజరాజుల గుంపు తిష్టవేశాయి. కాలోపల్లి వద్ద రోడ్డుపై 16 ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఈ ఘటనతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రైతులు తమ పంట పొలాలను ఏనుగులు నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది గజరాజులను అడవిలోకి మళ్లించే ప్రయత్నం చేశారు. వైరుంది సార్ లోపలికి భయపడుతుంది కరెంట్ ఒకసారి ఏదైనా ఉదయం టచ్ చేస్తే లేదని తెలిసిపోతుంది. మాట్లాడుకుంటూ ఇట్లా రోడ్ ఇంటి తోలుతాయి మేడం. ఆ పక్క ఎవరు లేదా? ఆ పక్క లేదు, మళ్ళీ ఎట్లా పోతాను ఇంటికి రమ్మని ఆ పక్క చూసాను కానీ చూసే చూడే ఇది వస్తాను, అది ముందుకు వచ్చేస్తా సర్రని ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తాను. అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించినప్పుడే వారు నేర్చుకున్న విద్యకు సార్థకత ఉంటుందని క్యాంపౌడ్ పాఠశాల కరెస్పాండెంట్ మహేష్ తెలిపారు. గురువారం చిత్తూరు నగరంలోని మురుకంబట్టు వద్ద ఉన్న క్యాంపౌడ్ పాఠశాల నార్త్ బ్రాంచ్లో ఎడ్జ్ ఫండ్ మేళా నిర్వహించారు.
విద్యార్థులు సుమారు 500కు పైగా వివిధ రకాలైన సైన్స్ నమూనాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మహేష్ మాట్లాడుతూ చదువుతో పాటు గత 35 సంవత్సరాలుగా విద్యార్థులకు అన్ని రంగాల్లో రాణించే విధంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. పాఠశాలలో చదువుకున్న పలువురు విద్యార్థులు ఉన్నత పదవులు అలంకరించడమే కాకుండా విదేశాల్లో కూడా స్థిరపడ్డారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎడ్జ్-ఫన్ మేళాలో విద్యార్థులు వివిధ రకాలైన విద్యకు సంబంధించిన నమూనాలను ప్రదర్శించడం సంతోషంగా ఉందన్నారు. దాదాపు 10 రోజుల పాటు విద్యార్థులు శ్రమించి ఈ నమూనాలను తయారు చేశారని, దీనికి సహకరించిన గైడ్ టీచర్లను, విద్యార్థులను ఆయన అభినందించారు. క్యాంఫోర్డ్ స్కూల్స్ మా యొక్క మోటో మొదటి నుంచి కూడా వాస్ టు ఇంపార్ట్ కంప్లీట్ అండ్ ఆల్రౌండ్ ఎడ్యుకేషన్. అంటే కేవలం కరికులం, టెక్స్ట్ బుక్స్ అనే కాకుండా అన్ని రంగాల్లోనూ పిల్లలు రాణించేట్టుగా మేము తరగతులు ఇస్తూ ఉంటాం. అంటే స్టడీస్తో పాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఇంకా సైన్స్ ఫేర్స్, ఇట్లా ఎలక్యూషన్స్, అన్ని రంగాల్లోనూ వాళ్ళకు ఎక్స్పోజర్ ఇస్తూ వాళ్ళని ఆల్రౌండ్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటాం. ఈ విషయం మాకు మా పూర్వ విద్యార్థులందరూ కూడా కనిపించినప్పుడు అందరూ కూడా చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఉన్నత స్థాయిలో స్థితిలో దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. దానికంతా కారణం వాళ్ళకు లభించిన ఈ స్కూల్ ఎడ్యుకేషన్, ఫౌండేషన్ స్కూల్ ఎడ్యుకేషన్లో కారణమని వాళ్ళందరూ మాకు చెప్తూ ఉంటారు. చదివినప్పుడు మాకెంతో కారణంగాను ప్లస్ ఎంకరేజ్మెంట్గానే ఉంటుంది. ఇట్లాంటి యాక్టివిటీస్ త్రూఅవుట్ ది ఇయర్ మేము టేకప్ చేస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు మేము చేస్తున్న ఎడ్జ్-ఫన్ మేళా అనే ప్రోగ్రామ్. అంటే దీంట్లో ఓన్లీ సైన్స్ అనే కాకుండా వివిధ రకాల్లో వాళ్ళు ప్రతిభను ఈరోజు కనపరుస్తున్నారు. అంటే సైన్స్ ఫేర్స్లో కానీ వర్కింగ్ మోడల్స్, అట్లే కల్చరల్ యాక్టివిటీస్, అన్ని రంగాల్లోనూ ఈరోజు వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కేవలం 10 రోజులు టైం ఇచ్చాము. ఈ 10 రోజుల్లో వివిధ రకాలైన వర్కింగ్ మోడల్స్ చేసి ఎంతగానో మంచి ప్రాజెక్ట్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సో వాళ్ళందరినీ కూడా ఈరోజు నేను అభినందిస్తున్నాను. టీచర్స్ కానీ పిల్లలు కానీ ఎంత ఎంతూజియాజం చూపించి, ఇంట్రెస్ట్ చూపించి ఇవన్నీ కూడా వాళ్ళు చాలా షార్ట్ టైంలో చేశారు. సో ఐ విష్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ వెరీ హ్యాపీ ఎడ్జ్-ఫన్ మేళా. సార్ వీటి వల్ల దీంట్లో ఇట్లాంటి యాక్టివిటీస్ వాళ్ళు పాల్గొనడం వల్ల వాళ్ళకి ప్రతి ప్రాజెక్టుకు వాళ్ళు చేయాలంటే ఎంతో స్టడీ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని రీసెర్చ్ చేయాలి. పొంగనూరు నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. 33వ రోజు పులిచెర్ల మండలం కొమ్మిరెడ్డిపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. నారా లోకేష్ టీడీపీ సీనియర్ నేత బచ్చుల అర్జునుడి చిత్రపటానికి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించారు. కొత్తపేటలో యువగళం బహిరంగ సభలో లోకేష్ మాట్లాడారు. పొంగమ్మ త్యాగం చేసిన పొంగనూరు గట్ట మీద పాదయాత్ర చేస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంకెళ్లలో బందీగా ఉన్న పొంగనూరు నియోజకవర్గాన్ని వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి విడుదల చేయిస్తామన్నారు. పొంగనూరు నియోజకవర్గంలోని పాడి, మామిడి రైతులను పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు యథేచ్ఛగా దోచుకుంటున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పొంగనూరు నియోజకవర్గంలోని మామిడి, పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. పొంగనూరులోని వైసీపీ నేతలు ఆక్రమించుకున్న ప్రభుత్వ, ప్రైవేట్ భూములను వారి సంకెళ్ల నుంచి విడిపించి అసలైన హక్కుదారులకు అప్పజెపుతామని చెప్పారు. శాసనసభ్యుడిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అడక్కపోయినా గత ప్రభుత్వ హయాంలో పొంగనూరు అభివృద్ధికి 100 కోట్ల నిధులు మంజూరు చేశామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తే పొంగనూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గురువారం తెలుగుదేశం పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ చిత్తూరులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పార్టీ అధినాయకత్వంలో భాగస్వామ్యమైంది. కొత్త స్లోగన్తో టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కంచెర్ల శ్రీకాంత్ ప్రచారం ప్రారంభించారు. యువతరానికి ఉజ్వల భవిష్యత్ కావాలా, అరాచక పాలన కావాలో నిర్ణయం తీసుకోవాలంటూ తూర్పు రాయలసీమలో ఆయన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇవాళ చిత్తూరుకు విచ్చేసిన ఆయన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. పట్టభద్రుడు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్నాయన్నారు. సుపరిపాలనను కాంక్షించే మేధావులు, విద్యావంతులు ధర్మం వైపు నడవాలన్నారు. ధర్మరక్షణ జరగాలంటే మార్చి 13 జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన కంచెర్ల శ్రీకాంత్ గడియలో 1 అని వేయాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులు చిత్తూరులో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కంచెర్ల శ్రీకాంత్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దొరబాబు, హేమలత, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. కంచెర్ల శ్రీకాంత్ తూర్పు రాయలసీమ తెలుగుదేశం పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఎమ్మెల్సీ ఎన్నికల క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు చిత్తూరు టౌన్లో ఉన్న
8వ వార్డులో ఉన్న వెంగళరావు కాలనీకి రావడం జరిగింది. నాతో పాటు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేదా రవిచంద్ర గారు, ఎమ్మెల్సీ దొరబాబు గారు, సురేంద్ర గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, హేమలత గారు, ఇతర నాయకులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ కొంతమంది గ్రాడ్యుయేట్స్ని కలిసి క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రాబోయేటటువంటి 10 రోజులు మా తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ప్రతి ఒక్క ఓటర్ని కలిసి తెలుగుదేశం పార్టీకి ఓటు వేసేదానికి అభ్యర్థించే కార్యక్రమం ప్రారంభించారు. అలాగే మేము పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితులు మనకందరికీ తెలుసు. ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు. ఇటువంటి పాలన గనక కొనసాగితే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరనే అంశాన్ని గుర్తుపెట్టుకొని మేధావుల మౌనం సమాజానికి చేటు అనే అంశాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు సమాజంలో మార్పు తీసుకురావాలంటే అది చదువుకున్న ఉన్నత విద్యావంతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వీళ్ళే తీసుకురాగలరు. వాళ్ళకే ఈ ఎన్నికల ఓటు హక్కు ఉంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా ఏదైతే మంచి ఆలోచనలు, మంచి రాజకీయం చేసేటటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని, తద్వారా తెలుగుదేశం త్వరలోనే నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తుల సౌకర్యార్థం దివ్య దర్శన టోకెన్లు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి ప్రకటించారు. శుక్రవారం తిరుమలలోని అన్నమయ భవన్లో నిర్వహించిన డైలివర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొని భక్తులకు సలహాలు, సందేహాలు ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడారు. అనంతరం టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి సంబంధించిన ఆస్తులపై పూర్తిస్థాయి సమాచారంతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేస్తామని ఆయన వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్కి విరాళం అందించిన భక్తులకు తిరుమలలోని ఏటీజీహెచ్, ఎస్ఎన్జీహెచ్ అతిథి గృహాల్లోని 88 గదులను కేటాయిస్తామన్నారు. అదేవిధంగా కాషన్ డిపాజిట్ విధానంపై మరోసారి పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏప్రిల్ నుంచి తిరుమలలో ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఫిబ్రవరి మాసంలో హుండీ ద్వారా 114.29 కోట్ల ఆదాయం లభించగా 18.42 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 92.96 లక్షల లడ్డూలను భక్తులకు విక్రయించగా 34.06 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు. 7.21 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారన్నారు. వారిపైన మొక్కు ఉంటుంది. ఆ మొక్కు తీర్చుకోవడానికి పాదయాత్ర చేస్తారు, నడిచి వస్తారు. తర్వాత సేవా టికెట్లు ఉన్న వాళ్ళు కూడా నడిచి వస్తారు. బ్రేక్ టికెట్లు ఉన్న వాళ్ళు కూడా నడిచి వస్తారు. సో టికెట్లు ఉన్న వాళ్ళు నడిచి వస్తారు, టికెట్లు లేని వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి టికెట్లు ఉన్న వాళ్ళు కూడా ఇంకొకసారి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే టికెట్లు లేని వాళ్ళకు ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఆ టికెట్లు ఆల్రెడీ కలిగి ఉన్న వాళ్ళకు మనం ఎలా ప్రివెంట్ చేయాలి, సో దట్ ఓన్లీ టికెట్ లేని వాళ్ళకి మనం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ సర్వే చేశాము. ఆ సర్వేలో మాకు దాదాపు ఓన్లీ 60% వస్తారా వీళ్ళు టికెట్ లేని వాళ్ళు. టికెట్ లేని వాళ్ళు అబౌట్ 60% వస్తున్నారు. 40% ఆల్రెడీ టికెట్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. అంటే ఆల్రెడీ ఏదో ఒక దర్శనం టికెట్ ఉన్న వాళ్ళు వస్తున్నారు. కాబట్టి దాన్ని నివారించడం కోసం సాఫ్ట్వేర్లో కొద్దిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ మళ్ళీ లైన్లో నిలబడితే అతన్ని గుర్తుపట్టి నీకు టికెట్ లేదా, నీకు ఎస్ఎస్డి టికెట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇవ్వము. తర్వాత బ్రేక్ టికెట్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా సేవా టికెట్స్ ఉన్న వాళ్ళు, ఎస్సీడీ టికెట్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరినీ మనం సెగ్రిగేట్ చేయాలన్నమాట. దానికోసం సాఫ్ట్వేర్ తయారు చేసుకొని నేను దివ్య దర్శనాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ అలాట్మెంట్ ఆఫ్ అకామిడేషన్ ఫిజికలీ ఛాలెంజ్డ్ పర్సన్స్కు, తర్వాత వృద్ధులకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇస్తే బాగుంటుందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ఇవ్వడానికి శాశక్తిలో ట్రై చేస్తాము. అకామిడేషన్ లేనప్పుడు మనం ఏం చేయగలం, సో అదొకటి సజెషన్ ఇచ్చారు. అంగ ప్రదక్షిణ టోకన్స్ మళ్ళా ఇక్కడే మాన్యువల్గా ఏమంటున్నారు, మాన్యువల్గా ఇవ్వటం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి ఆన్లైన్ చేసాం కాబట్టి నుంచి నైట్ వరకు వెయిట్ చేస్తారు క్యూ లైన్లో, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్లనే ఆన్లైన్లో ఇవ్వడం జరిగింది. తర్వాత యూపీఐ పేమెంట్ చేయటం వల్ల ఆన్లైన్లో ఒక్కొక్కసారి అమౌంట్ ఏమో కట్ అవుతుంది, కన్ఫర్మేషన్ రావడం లేదంటున్నారు. అది సమస్య ఏదైనా ఉంటే సార్ట్అవుట్ చేయమని జిఎంఐటీకి చెప్పడం జరిగింది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.